నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తరగతి గదుల్లో టీచర్ల పాత్ర కీలకమని, ఒక టీచర్ ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. స్వాగతం నృత్యం అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసే జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మన జిల్లాలో మిగిలి ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. మన జిల్లాలో అవసరమైన మేర ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు. అది కొత్త సిస్టమ్ వస్తుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ లెర్నింగ్ అనేది అప్డేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకోటి మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ప్రైమరీ గవర్నమెంట్ వాటి గురించి మన దగ్గరకు వచ్చే పిల్లల గురించి బేసికలీ వాళ్ళ సోషియో ఎకనామిక్ దాని సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ రిలేటివ్గా యాబ్సెంటీజం ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇంట్లో మన ఏమైనా హోంవర్క్ ఇస్తే పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పే టైం చేపించే టైం కాదు. సో దే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఓన్లీ మన దగ్గరే ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ కానీ అదర్ థింగ్స్ కూడా విల్ ఎఫెక్ట్. సో that puts lot of pressure on us, lot of burden on us, lot of pressure on us. మనం డెవలప్ చేయాలి. We cannot say అన్ని ప్రైవేట్ స్కూల్ కానీ some other schools హోంవర్క్ చేయించుకోవచ్చు. ఆ టైప్ కాకుండా everything starts with us and ends with us కాబట్టి that responsibility should drive us ahead. So that is what, and I also మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంఈఓ ధనుంజయ్ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, బాధ్యతగా పనిచేసి మంచి గుర్తింపు పొందాలని, మండలంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 14 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి ప్రసమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. నాప్య నిత్య అని బాలకాండలో వాల్మీకి గారు ఉపాధ్యాయుల గురించి సరిగ్గా చెప్పిన విషయాలు మన రాధాకృష్ణ గారికి సరిపోతాయి. వీరి సేవలకు గాను 1931లో నైట్హుడ్ పురస్కారం, 1954 సంవత్సరంలో భారతరత్న, 1963 సంవత్సరంలో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్తో సత్కరించడం జరిగింది. ఇంత విశిష్ట వ్యక్తిని స్మరించుకుంటూ నేడు మనము ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నందుకు గర్వంగా, సంతోషంగా, ఒక భారతీయుడు తలెత్తుకొని తిరిగే విధంగా ఉన్నందుకు గర్విస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు ఎంఈఓ గారు తొలి పలుకులతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం.
సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో, దేశ అభివృద్ధి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గద్వాల్ జిల్లాలో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులను 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించడానికి కృషి చేసిన 10 పాఠశాల ఉపాధ్యాయులకు కలెక్టర్, గద్వాల్ శాసనసభ్యులు వారికి ప్రశంసా పత్రం, మెమోంటో, శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సాదీపుని సుబోధ వాస్తవ్యానుగ్రహ సుదర్శనం శ్రీకృష్ణుడు. చాణక్యుని చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. సులభం ప్రపంచానికి అందించిన అను ఆయుధం అబ్దుల్. కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారికి డిఓ వస్తుంది. సో ఈ సంవత్సరం మన దగ్గర దాదాపు 55+ ఇంకొక 10 మెంబర్స్ 65 మెంబర్స్ అవార్డ్స్ని గుర్తుపెట్టడం జరిగింది. సో లాస్ట్ 1 year మన జిల్లాలో టీచర్స్ కాంట్రిబ్యూషన్ చూస్తే మీకు అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం కూడా మనం చాలా రివ్యూ మీటింగ్లో కూడా నేను చెప్పినాను. మనం పోయిన సంవత్సరం 82% ఉన్న 10th రిజల్ట్ని ఈ సంవత్సరం మనం 92% దాకా తీసుకొని వచ్చినాము. సో అదంతా కూడా 100% మార్క్స్ వచ్చిందో తర్వాత లాస్ట్ టైం కింద ఈ టైం ఎవరో లాస్ట్ టైం ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ ఇంక్రీజ్ అయిందో వాళ్ళకి కూడా గుర్తుపెట్టడం జరిగింది. మన రివ్యూ మీటింగ్ తీసుకుంటుంటే ఒక స్కూల్లో 30% ఉన్న రిజల్ట్ ఈ టైం 100% వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న టీచర్స్ కృషి చేయడం వల్ల అతనికి అడిగితే ఎట్లా వచ్చింది మీకు రిజల్ట్ 30% నుంచి 100% ఎట్లా వచ్చింది అని ఆయన అడిగితే చెప్తున్నారు, నేను మన టీచర్స్ అయిపోకుంటే నేనే విద్యా వాలంటీర్స్ పెట్టుకొని స్కూల్ నుంచే కాంట్రిబ్యూషన్ చేసుకొని, అంటే ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇనిషియేటివ్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మనం అచీవ్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి మంచిగా మనం పర్ఫార్మెన్స్ చేయాలి. సో ఇదే రకంగా నా ఓన్ పర్సనల్ లైఫ్లో టీచర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక తాలూరులో నా వృత్తి పెరిగిందంటే ఆ తాలూరులో. సో తాలూరులో నేను ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఒకటే స్కూల్లో చదివినాను. సో చాలా టీచర్స్ కూడా ఎక్కువ చేయించలేదు కాబట్టి మొత్తం నేను స్కూల్లో చెప్పిన 20 yearsలో టీచర్స్ అంటే చాలా భయపడుతుంటాయి. ఏదైనా చెప్తే టీచర్స్ ఖచ్చితంగా వినాలి, హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు మనం ఎట్లా దిశానిర్దేశం ఇచ్చాము నేను అదే డిసిప్లిన్ పాటిస్తున్నాను. ఈ రోజుగా కూడా నేను మార్నింగ్ అదే 6:30కి లేచి ఎక్సర్సైజ్ చేయడము ఏది చేయడం అంటే అప్పుడు నాకు స్కూల్లో ఇలాంటి టీచర్స్ చేసిన నేర్పించిన డిసిప్లిన్ ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయినా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నేను స్కూల్లో ఏం డిసిప్లిన్ నేర్చుకున్నానో ఆ డిసిప్లిన్ ఈ రోజు వరకు కూడా నేను పాటించుకొని వస్తున్నాను. కాబట్టి మీరు అందరి రోజు చాలా ఇంపార్టెంట్. మన జిల్లా ఎగ్జాంపుల్ అని చెప్పాలంటే మొన్న నేను ఇదే ఫంక్షన్ హాల్కి గట్టు ఆస్పిరేషన్ బ్లాక్ కింద వస్తే అగస్టిన్ అనే ఒక టీచర్ ఉంది క్లాస్ చేయడము, తర్వాత ఒక ప్రేయర్ చేయడం, అట్లాంటి వాళ్ళు ఒక స్టూడెంట్స్ మన గద్వాల జిల్లా స్టూడెంట్ మొన్న ఒక గణపతి విగ్రహం కూడా చేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, పాలిథిన్ అవాయిడ్ చేయాలి. అందువల్ల ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నేను ఒక చిన్న ప్లేట్, తర్వాత కాఫీ గ్లాసెస్ అవంతా కూడా వాటి నుంచి తీసుకోవడం జరిగింది. సో దాట్ మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయవచ్చు అని. అంటే మన గద్వాల జిల్లాలోనే ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. ఇక్కడ మన ముందు కూడా చూస్తున్నాను, ఈయన కూడా మన పేరు తెలియదు, పేరున్నారు. సో సుందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఒక క్యాలెండర్ చేసి ప్రతి ఒక్క డేట్కి కూడా ఒక ఫార్ములా వేసి ఎట్లా ఒక డేట్కి ఆ ఫార్ములా వేసి పెట్టినారు. సో దట్ స్టూడెంట్స్ చూస్తే మనకి క్యాలెండర్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం మ్యాథమెటికల్ నాలెడ్జ్ రావాలి అని కూడా చెప్పినారు.
ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటిది. విధులు నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలాగా చేస్తూ తన సొంత ఖర్చులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించి ఈ రోజు రాష్ట్ర స్థాయి ఉత్తమ వారు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు. 2005లో ఎస్ఎస్సి తర్వాత వారు పదోన్నతి చెందారు. ఎంఏ క్రియేట్ చేశారు. 97లో స్కూల్ అసిస్టెంట్గా వారు సోషల్ తీసుకున్నారు. పిఎంసీ జెడ్పీహెచ్ఎస్ తక్కసంలో వారు సేవలు అందిస్తున్నారు. గౌల్స్ అలంపూర్ శాంతినగర్ ఎస్ఏగా ఖ్యాతూరులో 9 సంవత్సరాలుగా ఇంటికి ఉపాధ్యాయులుగా సేవలు అందించి 24 సంవత్సరాలుగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా విధులు నిర్వర్తించి 3 సంవత్సరాల నుండి జిహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మీరు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరంలో 10వ తరగతిలో ఇచ్చారు. వారికి విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరమే ఎస్ఏ తెలుగుగా పదోన్నతి పొంది 100% టీచర్స్ డే సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు. గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు, ఈరోజు స్టేజ్ మీద ఉన్నోళ్ళు అయితే ఎక్కడైనా ఏ స్టేజ్ ఎక్కినా ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు మీ కృషి ఫలితమే. టీచర్స్ అంటే వారు నేర్పిన విద్య, వారు నేర్పిన క్రమశిక్షణతోనే అంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయినా ఏదో రోజు ఒక స్కూల్లో చదివి ఆ స్థాయికి దిగుతారు. అందరూ కూడా అంటే ఈ దేశం ఈరోజు ఈ స్థాయిలో, దేశం కానీ ప్రపంచం కానీ ఈ స్థాయిలో ఉంటే దానికి గురువే ముఖ్యం. గురువు లేని విద్య ఇది కూడా ఉంది కదా సామెత. ప్రతి ఒక్కరు కూడా గురువు ద్వారానే మనం ఈ స్థాయికి ఎదిగినాం. మీకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మళ్ళీ మీ సేవలు గద్వాల నియోజకవర్గం కానీ అల్లంపూర్ 2 నియోజకవర్గాల ప్రజలు టీచర్స్ ఉన్నారు. అంటే గద్వాల అనేది అంటే జిల్లాలో ఉమ్మడి జిల్లాకి సపరేట్ అయిన ఈ జిల్లా, మళ్ళీ ఈ జిల్లాలో గతంలో కూడా వెనుకబడింది అనేది ఒక నానుడు ఉంది. మీ అందరి అంటే మీ అందరి స్ఫూర్తి ద్వారా మీ అందరి కష్టపడతాం ఈరోజు గద్వాల జిల్లా ఒక స్థాయికి ఎదిగినాం. గట్టు అనేది ఎప్పుడు చూసినా వెనుకబడలేదు అంటుంది. ఈరోజు మనం ఆల్మోస్ట్ 58% పైన ఈరోజు అక్షరాస్యత సాధించిన ఘనత అది మీకే దక్కుతుంది. అంటే టీచర్స్ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఈరోజు ఒక మట్టిని ఒక రూపం కల్పించే స్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. ఎందుకంటే మట్టిలో మనకి గ్రామాల్లో గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థులను ఎక్కడ చూసినా ఈరోజు అంటే ఈ స్థాయికి ఎదిగినాము. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పినారు, మైసూరులో ఒక తాలూకా స్థాయికి ఈ స్థాయికి ఎదిగినారు. అదేవిధంగా మన ఆంధ్ర బ్యాంక్ సిఐ మేనేజర్ శ్రీనివాస్ గారు కూడా ముందరున్న స్కూల్ చదివి ఈ స్థాయికి దేశంలోనే ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. అంటే ఎవరెవరు వృత్తి అవార్డ్స్ వచ్చాయి, అవార్డు కానీ గ్రహీతలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ ఇలా భవిష్యత్తులో చాలా మంది ఏంటంటే గౌరవ ఈరోజు మళ్ళీ సార్ కూడా చాలా పనులు ఎంత చెప్పడం తెలియదు. మీరు కూడా చాలా మరి ఈ విధంగా ఎవరెవరు టీచర్స్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సోమవారం టెక్మాల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సుమారు 28,67,00,000 నిధులతో చేపట్టే కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు నిధులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం అభివృద్ధిని మరచిపోయిందని ఆయన అన్నారు. మారుమూల గిరిజన తాండాలను సైతం గుర్తించి వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు బీటీ రోడ్లను నిర్మింపజేసినట్లు ఆయన చెప్పారు. 1, 2, 3, 4, 5. What is the length from here? అది ఉంది కదా ఆడి వరకు ఎంత ఉంటుంది? 10 feet 12 feet 12 feet into 1 feet. Open rank. How many ranks in it? How many shelves in it? 16 shelves. So your entire రాసుకో మళ్ళీ మర్చిపోతావు.
ఇది డార్మెంటరీ పరిస్థితి ఏంటి? నేను అడిగిన డార్మెంటరీ తెలుసా? సరిపోతుంది కాదు. మీరు ఎంత పిల్లలు 190కి ఎంత స్పేస్? డోంట్ టెల్ మీ క్లాస్. నేను డార్మెంటరీ మాట్లాడతాను. ఎంతమంది పడుకునేది? 48 మంది పడుతుంది. ఎన్ని రూమ్లు అయితే పైన పడుకోవడానికి? డార్మెంటరీ క్లాస్ రూమ్ కాదు, మాస్టర్ కూడా డార్మెంటరీ. ఎన్ని డార్మెంటరీస్ ఉన్నాయి? 6 ఉన్నాయి సార్. ఒకటేమో 6 రూమ్. 5 డార్మెంటరీస్ ఉన్నాయి. ఒక డార్మెంటరీలో 48 పడుతుంది. 48 పై ఎంత అయిపోయింది? 240. ఇది ఎవరు సెట్ చేస్తారా? మీకు ఎన్నో బెడ్స్ బంకర్ బెడ్ అంటే లేదు. బంకర్ బెడ్ సరిపోవు మీకు. బంకర్ బెడ్ పంపిస్తారు, సరిపోవు. ప్లేస్ లేదు. ఇది రాసుకో. 200 స్టూడెంట్స్, 5 రూమ్స్. ఈచ్ రూమ్ ఇంటేక్ కెపాసిటీ 48. 48 తప్పు. 40 మంది అనుకో. 40 మంది. ఆర్ ది కంఫర్టబుల్? ఓకే సార్. అంటే కింద పడుకోవడానికి ఉన్నారు సార్. నాకు బెడ్ అయితే ఇబ్బంది అవుతుంది. బెడ్ అయితే ఇబ్బంది అవుతుంది సార్. నేను బంకర్ బెడ్ ఇస్తలేదు, కింద పడ పెడతాను. కింద బెడ్లలో పడ పెడతా అంటున్నా. అది వేరే విషయం. అల్టిమేట్లీ 6th క్లాస్ 5th క్లాస్ వదిలిన పడుకోవచ్చు. పడుకొని మరలా ఎన్ని బెడ్స్ కావాలి ఒక రూమ్? ఒకవేళ నేను బంకర్ బెడ్ తీసుకొచ్చిన 1, 2 అప్పుడు జాగ్రత్త సరిపోతుందా? 13 బెడ్స్ వరకు 13 బెడ్స్ వరకు 3 మెంబర్స్ బంకర్ బెడ్ సిస్టమ్. బంకర్ బెడ్స్ 25 బెడ్స్. All entire space you cover with beds. Entire room you cover with beds. And bed sheets, suppose you are providing 20 beds. 20 into 2 bed sheets. Replacing them every 10 days. In a period 20 beds ante 20 into 2 beds 3. 2 beds 60. ఒక బెడ్ సింగిల్ కాకుండా 2 బెడ్లు కలిపి 3. అర్థమవుతుందమ్మా? ఎక్కడ నేటివ్? రామాయపేట. నేను చెప్తుంది నా భాష మరి అర్థమవుతుందా? హలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి మండల డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు, రెవెన్యూ అధికారులు రవి, మధుసూదన్ రావు పూలదండలు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నెక్స్ట్ ఇంకా స్టాఫ్ అందరు బయట కూడా వేయచ్చు, పబ్లిక్ కూడా అదే సీట్లో కూర్చుంటాం. ఓకే సార్ ఇంకా ఎవరన్నా సార్ రైట్ సార్ అలా ఫోటో ఇస్తాను సార్. రామ దగ్గర రండి. భద్రామయ్య రామా ఎక్కడ ఉన్నాడు? భద్రామ రామ బాబు దీనికి గ్లాస్ చేయలే. డాక్టర్ కాళోజీ రావు గారు మన ఉద్దేశించి ఐడియా ఉండాలి, ఐడియా రాలేదు. డాక్టర్ కాళోజీ రావు గారు ఆయన మన తెలంగాణ ఉద్యమానికి ఊపిరికి వచ్చినటువంటి ముఖ్య నాయకులలో డాక్టర్ కాళోజీ రావు గారు. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి ఆయన కవితల ద్వారా తెలంగాణ ప్రజల్ని ఉత్తేజపరిచి మనకి ఈనాడు ఆయన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాం అంటే కేవలం ఆయన చేసినటువంటి త్యాగాల వల్ల, ఆయన చేసినటువంటి మంచి పనుల వల్ల ఈరోజు తెలంగాణ ఏర్పడటానికి ముఖ్య నాయకుడు, ముఖ్య వ్యక్తి. ఆయన గురించి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. కావున ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం. సమస్య పరిష్కారం కోసం సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మంగళవారం గోదావరికనిలో నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గోదావరికని స్థానిక మెయిన్ చౌరస్తా నుండి ప్లేకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సింగరేణి గుర్తింపు సంఘం కార్యాలయం భాస్కరరావు భవన్ ముందు ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ స్ట్రక్చర్ మీటింగ్లో అంగీకారం కుదిరినప్పటికీ సర్క్యులర్ జారీలో జాప్యం జరుగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం పట్ల ప్రధాన కార్మిక సంఘాల దాటవేత ధోరణిని అవలంబిస్తుండడం సరైంది కాదని ఖండించారు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య కార్మిక సంఘం కలిసికట్టుగా తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. చాలా మంది తీశారు. మేము ఎప్పుడు ఆ గవర్నమెంట్ ఇదంతా జరిగింది కదా సార్, దీని గురించి మేము ఐటీ జనప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినాం ముందు మీ విషయం పట్ల. దాన్ని మేము సింగరేణి సంస్థకు నేను ఇప్పటిదాకా నేను ఎన్నిసార్లు మెమరాండం లేను, అన్నిసార్లు మెమరాండం ఇచ్చాను సార్. మీరు 12 తారీఖు సర్క్యులర్ వచ్చే విధంగా చేయండి. లేదు ప్రభుత్వం దగ్గరికే వెళ్ళామంటే మీరు ముందుండండి సార్, మీ వెనకాల మేముంటాం, మా పనన్నా చేసి పెట్టండి సార్. దండం పెడతాం. మేము యువకులం, మాకు రక్తం ఉన్నది. దొంగలుగా కంపెనీలో చిత్రీకరించబడి ఉద్యోగం చేయకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించకండి. మేము ఉద్యోగం చేస్తామని వేడుకుంటున్నా, మాకు ఉద్యోగాలు ఇప్పియండి సార్ ప్లీజ్. సార్ మొండి వైఖరి నశించాలన్నాం సార్. మొండి వైఖరి మేము అడిగినాం, వాస్తవం అడిగినాం. కంపెనీకి స్ట్రక్చర్ మీటింగ్లో కూడా పెట్టినాం, ఇది చేసినాం. ఆర్డర్ ఎవరు ఇచ్చారు ఇవ్వాలని గవర్నమెంట్ ఇప్పుడు మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చేశారు కదా.
ఇంకొక దగ్గర ఎక్కడైనా చేసి చూడండి ఎట్లుంటుందో మీకు ఆ తర్వాత చెప్పండి. ఇలాంటి సంఘటనే ఇంకో దగ్గర చేసిన తర్వాత అక్కడ రియాక్షన్ ఉంటుందో చెప్పండి. మీరు అధికారం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగి ఇప్పుడు రాగానే ఏఐటీ ఆఫీసు పోయి ధర్నా చేసిన ఈరోజు ఏఐటీసీ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్షన్ మీటింగ్ 12 తారీఖు జరగబోయే సెక్షన్ మీటింగ్ లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి. మరి 43 మంది జేఎంఈటీలు ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. మేము నిజమైన వారసులం, మేము మా తండ్రులకే పుట్టామని DNA టెస్టులకు కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు. మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా? ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా? మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 12వ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేయండి. మీరు C&MDని వదిలిపెట్టద్దు, అలాగే డైరెక్టర్లను వదిలిపెట్టద్దు, లేకుంటే గుర్తింపు సంఘానికి మీరు రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. టీఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గారు ఏమన్నారు, ఎండోవర్స్ చేయించాలన్నారు. మీరు బయటకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అన్నప్పుడు మీరు ఎందుకు రావట్లేరు? మీ దగ్గర మొండి వైఖరి ఉందా, లేకపోతే ఆయన దగ్గర మొండి వైఖరి ఉందా? మీ ఇద్దరి పట్ల మింబలి అవ్వాలనా? ఆల్రెడీ ఒక ప్రాణం శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నియోజకవర్గానికి చెందిన అతను ఒక అతను చనిపోయాడు. ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడినారు. ఇంతమంది మాట్లాడినప్పటికీ మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరేమైనా భయపడుతున్నారా? మరి పోరాటానికి మీరు మాకు మద్దతుగా ఉన్నట్టు ఉంటే ఇప్పటికిప్పుడే మీతో పాటు మాకు సింగరేణి యాజమాన్యం వింటలేదు, మాకు ప్రభుత్వం మాకేం సపోర్ట్ లేదు అని మాకు చెప్పి మీరు మాతో బయటికి రండి. పోరాటాలకు ఎక్కడికైనా సిద్ధమే. అప్పుడు మేము మిమ్మల్ని మా గుర్తింపు సంఘం మీకు గౌరవిస్తాం. మీ ఇదే మాటగా INTUC గారు ఏదైతే జనప్రసాద్ గారు చెప్పిల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చా సమాధానం చెప్పేదాకా కూడా మీ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏ పోలీసు వాళ్ళైనా ఇంకెవరికైనా ఫోన్ చేసి మీరు రప్పించినా కూడా దీనికి సమాధానం ఇవ్వాలి. కాకపోయినా రేపు వచ్చి కూర్చుంటాం, ఎల్లుండి వచ్చి కూర్చుంటాం. సమాధానం మాత్రం ఖచ్చితంగా. దయచేసి సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పట్ల అన్ని యూనియన్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు మద్దతు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికులందరినీ కోరుకుంటున్నాం. మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఏఐటీసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడానికి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తప్పుపట్టారు. తమ వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించినట్లు అభిప్రాయపడ్డారు. మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం బాధ్యతగా కృషి చేస్తున్న గుర్తింపు సంఘాన్ని నిందిస్తే అది బాధిత కుటుంబాలకే నష్టాన్ని కలిగిస్తుందని సూచించారు. అనంతరం బాధిత కుటుంబాలు భాస్కరరావు భవన్లో గుర్తింపు సంఘం నాయకులను సంప్రదించి చర్చించారు. మరింత జాప్యం జరగకుండా తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కార్మిక నేతలు కాలు మొక్కి వేడుకున్నారు. కలిసారు, ఇచ్చారు, మీకు అబద్ధం అనలేదు కదా. ఎప్పుడైనా ఎక్కడికైనా రావడానికి ఎవరు ఈ వెనకాల మేముంటాం. మేము 40 మంది వస్తామా? మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకా 100 మంది వస్తారా వెనకాల? స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మారుపేర్లు అనే భయం వల్ల కొంతమంది బయటికి వెళ్తలేరు. మీరు రండి అని అనండి, 100 మంది వస్తారు. 100 మంది వస్తారా రారా పక్క పెట్టండి. మేమైతే వస్తాం సార్. ఈ 50 మందిని మా పని చేసి పెట్టండి సార్. దండం పెడతాం. మేము యువకులం, మాకు రక్తం ఉన్నది. దొంగలుగా ఎత్తినట్టయితే సార్ రాయి ఎప్పుడు దొరుకుతుంది, అడిగే జనం నుంచి మాకు ఎప్పుడు దొరుకుతుంది అంతే సార్. ఈ రోజు మేము ఎందుకు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నామంటే మాకు గుర్తింపు సంఘంగా కార్మికుల పక్షాన పోరాడే ఏఐటీసీ ఎవరైతే ఉన్నారో సీతారామయ్య సార్, ఆయనే అక్కడ సింగరేణి మెడలు వంచి సర్క్యులర్ జీవో తీసుకురావాలి. ఇవాళ జేఎంఈటీలో 45 మందికి ఎట్లయితే ఉద్యోగాలు ఇప్పించారో వాళ్ళు ఉద్యోగం చేతగాకనా తర్వాత కారణాలతో వాళ్ళు వదిలేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు. మేము ఇప్పుడు గట్టిగా 50 మంది ఉన్నాం సార్. మాకు ఈ 50 మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చేయండి. మేము వారసులం సార్. అందరం మీకు ఏఐటీసీకి ట్యాక్స్ కట్టారు, INTUCకి ట్యాక్స్ కట్టారు. ఇప్పటికీ 30% మంది ఉద్యోగస్తులు వేధింపులకు గురవుతున్నారు. విజిలెన్స్ సాగగొడుతున్నారు వాళ్ళను. దయచేసి అర్థం చేసుకోండి. మాకు కాలయాపన చేయకండి. ఈ 12 తారీఖు సర్క్యులర్ వచ్చే విధంగా అంటే మీరు ముందుండండి సార్. మీ వెనకాల మేముంటాం. మేము 40 మంది వస్తామా? మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకా 100 మంది వస్తారా వెనకాల? స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మారుపేర్లు అనే భయం వల్ల కొంతమంది బయటికి వెళ్తలేరు.
మీరు రండి అని అనండి, 100 మంది వస్తారు. 100 మంది వస్తారా రారా పక్క పెట్టండి. మేమైతే వస్తాం సార్, ఈ 50 మందిని మా పనైనా చేసి పెట్టండి సార్. దండం పెడతాం. మేము యువకులం, మాకు రక్తం ఉన్నది. దొంగలుగా కంపెనీలో చిత్రీకరించబడి ఉద్యోగం చేయకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించకండి. మేము ఉద్యోగం చేస్తామని వేడుకుంటున్నా, మాకు ఉద్యోగాలు ఇప్పించండి సార్ ప్లీజ్. మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు 9-10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం. గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో, డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు తప్పుపడి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశారు. పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు. ఒకవేళ వాళ్ళ డిపెండెంట్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి. కానీ వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం, అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాదాపు 6-7 నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు. ఒక 5-6 సార్లు మేము CNMD లెవెల్లో కూడా మాట్లాడాము. వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ ఇవ్వకపోతే మా తప్పు, మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాశాం, ఆ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు, మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి అని అన్నారు. కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము. అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారు పేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు. సరే ఆనాడు కాలేదు. తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణిలో మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిండు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయడం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు. వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం, యాజమాన్యాన్ని ఒప్పించాం, వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు. ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. మీకు దమ్ముంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి. మీకు దమ్ము లేదు, ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికే మిమ్మల్ని ఇచ్చేసేటోళ్ళు. మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కోరుకునేటోళ్ళు, మేము అట్లా ఇచ్చేటోళ్ళం కాదు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు, కార్మికులందరికీ తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత. 9-10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు, కాలేదు. ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు, కాలేదు. దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పియకపోతే మా తప్పు, మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఆ స్ట్రక్చర్ మీటింగ్ మినిట్స్ చూపిస్తాం, దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు? అనేక సార్లు మీరు నాకు కలిశారు. కొత్తగూడ హెడ్ ఆఫీసు ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం చేయాలని. కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి లేదా సీతారామయ్యను బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవాలు ఇలా కార్మికులందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు, ఆయన హోదా ఏంటిది, ఆయన కార్మిక సంఘాలు చెప్తే వింటాడా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటాడా మీరు తెలుసుకోండి. ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు.
ఇది మీకు న్యాయం జరగదు. మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం. స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించినాం, భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద ఆరోపణలు చేస్తే సహించేది లేదని, నిజమైన అభివృద్ధి చేస్తున్న నేతకు అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తగిన సమాధానం చెప్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కందూరి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గోదావరిఖని గంగానగర్లోని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ ప్రాజెక్టు మీద చేసిన ద్రోహాల్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇప్పుడు యూరియా కొరత వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం అనేది అబద్ధం, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. టిఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్. నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని విషయాలలో టిఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల మీద ఏంటంటే, ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు, ఊరుకోము. ఎందుకు అంటే వారు 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుందంటే, ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. మేము కూడా ఎక్కువ ముందుకొచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి, ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనులు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం, ఎందుకు కౌంటర్లు ఇవ్వడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతి దానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదన్నా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తా ఉంటాడు. లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం, మీకంటే ర్యాష్గా మాట్లాడతాం, అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాజ్ ఠాకూర్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి, తప్పు చేసిన వాళ్ళు రాకుండా కూడా బేషరతో చెప్తా ఉన్నాం. ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది, గత 10 సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసిళ్ళు, టీఆర్ఎస్ చేసిన పనులేంటి, ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరంన్నర కావస్తా ఉంది, ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలు ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు. మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీని మీద డిబేట్ పెట్టండి, మీ పార్టీ మీరు కూడా రండి, డిబేట్ పెడదాం. ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబేట్ పెడదాం. గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసిలా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని పనిచేస్తుర్రా అనే దాని మీద మనం డిబేట్ పెడదాం. ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడతారు, ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి, తక్కువ రేటుకు రావాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది. అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చిన్న చితక వాళ్ళకు 1000 రూపాయలు ట్రిప్పు లెక్క ఉసుక ట్రాక్టర్ 1000 రూపాయలు అంటే ఒక 1000 రూపాయలు అంటే ట్రాక్టర్ ఓనర్ బతుకుతాడు, దాని మీద లేబర్ బతుకుతాడు, డ్రైవర్ బతుకుతాడు. అట్లా ఒక ట్రాక్టర్ మీద వచ్చి ఒక 5-6 కుటుంబాలు బతుకుతాయి. ప్లస్ ఈ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకు ఉసుక తక్కువ రేటుకు వస్తుంది. మనము ఇప్పుడు లారీ కొంటే ఎంత పడుతుంది, 30-40 వేలు పడుతుంది. 6,000ల్లో మీకు 6 ట్రాక్టర్లు వస్తుంది. ఇసుక ఎంత వస్తుంది, 6 ట్రాక్టర్లు వస్తుంది ఒక లారీలో. 6,000కు ట్రాక్టర్ వస్తుంది, 30,000 ఎక్కడ, 6,000 ఎక్కడ. కనీసం మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి, కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు మాట్లాడాలి. మీకంటే ఎక్కువ ర్యాష్గా మాట్లాడతాం మేము, మాట్లాడలే కాదు, మాకు కూడా అన్నీ ఉన్నాయి. గతంలో ఒక ట్రాక్టర్ 5,000 రూపాయలకు అమ్ముకున్నారు ఇక్కడ ఇసుక. మీ వాళ్ళని అడుగు, నీ ఎమ్మడి తిరిగి ఉన్నారు కదా బ్యాచ్ని అడుగు. ఒక ట్రాక్టర్ ఉసుక 4,000 నుంచి 5,000కు అమ్ముకున్నారా లేదా అనేది అడగండి, తెలుసుకోండి. ఇలా 1000 రూపాయలకు వస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఒక ట్రాక్టర్ మీద 5 కుటుంబాలు బతుకుతున్నారు. చూడయా, దొంగలు అంటే దొంగలు పట్టుకరా, ఎవరు చేస్తాడో వాడిని పేరు పెట్టి మాట్లాడు. ఎవడన్నా ఉంటాడు, మంచిగా 10 మంది అన్నాక ఊరన్నాక వీళ్ళు అందరు ఉంటారు. అన్నప్పుడు ఎవడైతే తప్పు చేసిండో వాడిని పేరు పెట్టి మాట్లాడు. బరాబరిగా వాడి మీద యాక్షన్ తీసుకుంటారు.
మాకైతే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు, ఏమని తప్పు చేసేటోళ్ళు నా ఎంబటి ఉండకూడదు అంటాను, తప్పు చేసేటోళ్ళకి బరాబర్ శిక్షలు పడతాయి అంటాను. ఏం లేదు, పోలీస్ పని పోలీస్ చేస్తా అంటాను. బాగా చెప్తే అదే పని జరుగుతుంది అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. మీరు ఇవాళ అంటున్నారు కదా, ఇంకొకటి మాట ఏం మాట్లాడుతున్నారు, ఆర్ఎఫ్సీఎల్ అంటున్నారు. ఆర్ఎఫ్సీలు సర్వనాశనం కావడానికి కారణం ఎవరు? మీ టీఆర్ఎస్ నాయకులు కాదా? పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకోలేదా? ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి మీ టీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టి? ఎంతమంది ప్రాణాలు పోయినాయి? చేసింది మొత్తం సర్వనాశనం చేసిందే టీఆర్ఎస్ గవర్నమెంట్. మీ హయాంలో కంపెనీ స్టార్ట్ అయింది. అది ఎప్పుడు చక్కగా నడిచింది కంపెనీ? ఏ సంవత్సరం వల్ల చక్కగా నడిచిందా? సంవత్సరానికి 3 నెలలు 2 నెలలు నడితే 4 రోజులు బంధు, మళ్ళీ నెల నడితే 2 నెలలు బంధు. ఏ రోజు నడిచింది? ఆ రోజు నాసిరకం సామాన్లను తీసుకొచ్చి కంపెనీలో ఫిట్ చేసినప్పుడు మరి అప్పుడు తెలియదు, అప్పుడు కొట్లాడాలి కదా. నువ్వు ఏ రోజు కొట్లాడినావు? నువ్వు ఏ రోజున కొట్లాడినావా? ఉన్నప్పుడు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా పోయి కొట్లాడిల్లా? ఏ రోజన్నా మరి ఏంది, మరి ఎందుకు నడతలేదు అడిగిల్లా? ఎమ్మెల్యే గారు పోయి మొన్న దాన్ని మొత్తం పరీక్షించి మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది, కంపెనీ ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది, మరి పొద్దున్నాక ఈ రిపేర్లు అవడేంది, మరి ఒక బాంబును పక్కన పెట్టుకొని బతుకుతా ఉన్నాం మేము, అసలు మీరు ఏం చెప్తా ఉన్నారని సిబిసిఐడికి ఎంక్వైరీ చేయాలి, కాంట్రాక్టర్ మీద కేసు వేయాలి, దీని మీద ఎవరైతే ఉన్నారో వారి మీద న్యాయ విచారణ జరపాలని మొత్తుకున్నాడు ఆయన. మరి ఆయన మీదికి కూడా ఎక్కిండు, ప్రాణాలను లెక్క చేయకుండా మీదికి ఎక్కిండు. మరి మీరు ఎప్పుడన్నా ఎక్కిల్లా? ఎప్పుడన్నా పోయి కనీసం ఆ కంపెనీలో పోయి చూసిల్లా? అంతమంది ప్రాణాలు పోయినాయి కదా, మరి మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ అమెరికాలో ఉండి చూసిల్లా? మరి మీ నాయకుడు మీరే కదా తీసుకున్నది, డబ్బులు తీసుకుంటే ప్రాణాలు పోయినాయి. వాళ్ళ ఎక్కడ పోయినా ఎప్పుడన్నా నువ్వు ఏదో నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాదు. టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ గుర్తుపెట్టుకొని, ఏదో పైసలు తీసుకున్నారు, ఏది యూరియా కాంట్రాక్టర్, మాకంటే ఎక్కువ మీకు ఏం తెలియదు. యూరియా కాంట్రాక్టర్లు అసలు ఎవరో తెలుసా మీకు? యూరియా కాంట్రాక్టర్లు బెదిరించిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలిస్తే తెలుసుకోండి. ఇవాళ రోడ్డు మీద పడడానికి కారణం మేము అందరం రోడ్డు మీద, మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం సర్వనాశనం చేసిపోయింది మమ్మల్ని, మొత్తం రోడ్డు మీద పడ్డాం. ఇలా నువ్వు ఏ కాంట్రాక్టర్ ఉన్నాడో వాడు అవి ఆర్ఎఫ్సీల కాంట్రాక్టర్లకు ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఆన్లైన్లో కూడా తెస్తాయి, ఫోన్ చేసి మాట్లాడు. లేకపోతే నువ్వు బేషరతుకు రా. ఏ లీటర్ కమిషన్ తీసుకుంటాడు, ఏ లీటర్ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళే కాంట్రాక్టర్లు చెప్తారు మీకు. బేషరత అయితే వాళ్ళే చెప్తారు. ఏడికైనా బిడ్డింగ్ పెట్టి కూకున్నాం మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి కూకొని బేషరతుకు కూకొని మాట్లాడదాం. డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరు వ్యవస్థను సర్వనాశనం చేసి దాని మీద చర్చ పెట్టుకుందామన్నా. మీరు ఈ పద్ధతి మార్చుకోండి, లేకుంటే మీరు మార్చుకోకపోతే దేనికైనా సై అంటున్నాం మేము. ఇప్పటికి మీకు ఆర్ఎఫ్ఎల్లో డబ్బులు తీసుకొని ఎవరెవరు రాజకీయం నడిపించారు, ఎవరు చేసిందని మీకు తెలుసు, మాకు తెలుసు. 100% మీ కప్పు పెట్టుకొని మీ తప్పులని పక్కన పెట్టుకొని మా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి ఎమ్మెల్యే గారి మీద పనిచేసే ఎమ్మెల్యే గారి మీద పడితే ఏమన్నట్టు? ఎమ్మెల్యే గారిని అంటే ఊకోము, 100% చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు చేసే పనులకు ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ఇవాళ ఏదైతే లక్ష్మీనగర్ ఉందో, ఏదైతే రోడ్ల వెడల్పున్నాయో, ప్రతి ఒక్క మనిషి 1000 మందిలా 990 మంది ఒకే డన్ అంటారు. డన్ అంటే నెంబర్ 1 చేస్తాడు. అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యకర్తలు అంటారు. అరే చెప్పాల్సిన భయ్ మీ ఎమ్మెల్యే గారు 100% పనిచేస్తూ ఉన్నాడు, ఈయన మొగోడ్ర భయ్ అని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త చెప్తా ఉన్నాడు. ఇలా లీడర్లకు నచ్చలేదు. మెయిన్గా ఈ లీడర్లు ఏం చెప్తారంటే ఇలా పైరోలు కానిస్తలేడు. అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్లో పైరోలు ఎవరు పోతారు, పైరోలు చేసుకొని బతికేటోళ్ళు. పోలీస్ పైరోలు నడతలేవు, ఏడికి పోయినా ఏమి నడతలేవు. ఇలా ఎవరైతే ఇల్లు కూలగొట్టిన వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అన్న మంచిర్యాల పోయేది, కరీంనగర్ పోయేది, ఇలా మొత్తం వ్యాపారం అంతా నష్టం జరుగుతూ ఉంది. ఇలా వ్యాపారస్తులు కానీ కంపెనీలు వస్తే ఇక్కడ మనకు వ్యాపారం పెరుగుతుంది, మనకు అందరు ఇక్కడికి ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, మనది మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు కూలగొట్టుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అరే మీకెందుకు నచ్చలేదు భయ్, నాకు అర్థమవుతలేదు. మీరు ఒక్కరిద్దరి గురించి వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేద్దామని చూస్తారు. మీరు ఇంకా మంచి పనులకు ముందట నిలబడారే, మంచి పని చేస్తాడు, మనం చేయలేని పని ఎమ్మెల్యే గారు చేస్తాడని చెప్పి ఉండాలి. కానీ ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలే మీరు మాట్లాడేది. ఎమ్మెల్యే గారు 100% మీరు ఇవ్వలు ఈ 10 సంవత్సరాల్లో చేయలేని పని ఇవాళ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు చేసినప్పుడు మీ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటా ఉన్నారు, అరే ఎమ్మెల్యే గారు బరాబర్ చేస్తున్నా, ఇంతకుముందు ఎవరు లేరన్నా, నిజంగా బాగా దేరుగా ఎవరి మాట వినకుండా మీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా అడ్డగులు ఎవరైనా కావచ్చు అందరికి తీసి పడేసుకుంటా పనిచేస్తున్నాను అని చెప్తున్నారు. మరి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటలు అసలు ఎంత బాధ అనిపించే మాటలు మాట్లాడుతున్నారు. మీకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడగలం, ఏకవచనంతో మాట్లాడతాం, ఏ పద్ధతిలో మాట్లాడాలంటే కూడా మేము మాట్లాడతాం, మాట్లాడలేక కాదు మేము.
మమ్మల్ని అందరు ఎందుకు మాట్లాడద్దని చెప్తుండే ఆయన. అరే బాబు అనేటోళ్ళు అంటేనే ఉంటారు, మనం పని చేసుకుంటా పోవాలి, మనం మంచి పని చేస్తున్నామా లేదా, మనం మంచి పనులు చేసుకుంటా పోదాం అనే ఒక దాని మీదనే దృష్టి పెట్టి 1990వ సంవత్సరంలో కోల్బెల్ట్ ప్రాంతంలో గీతాంజలి హైస్కూల్ స్థాపించి 35 సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తూ ఎందరో విద్యార్థులను జాతి నిర్మాతలుగా మేలి రత్నాలుగా తీర్చిదిద్దుతూ అహర్నిశలు కృషి చేస్తున్న గీతాంజలి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గణిత బోధకులు కంది రవీందర్ రెడ్డి విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కలెక్టర్ కోయశ్రీ హర్ష చేతుల మీదుగా జిల్లా విద్యాధికారి సమక్షంలో అవార్డు అందుకున్నారు. ఈ ఎంపిక పట్ల పలువురు ప్రధానోపాధ్యాయులు, మేధావులు, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. నిన్న పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం అనేటువంటిది మాటలో చెప్పలేని ఆ సంతోషాన్ని, ఆనందాన్ని. 1990లో మన పాఠశాలని స్థాపించి నేటి వరకు 30 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ అవిరలకు చేసేందుకు గాను ప్రభుత్వము గుర్తించి నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా 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 నాకు భావిస్తున్నాను. సో దీనంతటికి కారణము నాటి నుండి నేటి వరకు 30 సంవత్సరాలుగా మన పాఠశాల పోషకుల ప్రోత్సాహము, సహకారము అద్భుతం, మరవలేనిది. అలాగే మన పాఠశాలలో పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ ఈ 30 సంవత్సరాలుగా ఒక అంకిత భావంతో, చక్కటి క్రమశిక్షణతో, విలువలతో కూడిన విద్యను నేర్పించారు. వారు అలా నేర్పించారు కనుకనే మన విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధిస్తూ గోదావరి పట్టణంలో ఒక మంచి చక్కటి పేరు తీసుకొచ్చారు మన పాఠశాలకి. నాకు ఈరోజు ఈ అవార్డు వచ్చింది అంటే ఇదంతా విద్యార్థులకు విజయాలు కారణము, ఉపాధ్యాయుల బోధన కారణము, అలాగే మీ పేరెంట్స్, ముఖ్యంగా మీ పేరెంట్స్ సహకారము మరవలేనిది, మర్చిపోలేనిది. వీళ్ళందరి సహకారం వల్లనే నాకు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డుని టోటల్ గా పోషకులకి, ఉపాధ్యాయులకి, చిన్నాలకి అంకితం చేస్తున్నాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నిన్న నాకు అవార్డు వచ్చిందని తెలిసి నేను ఇంకా కలెక్టర్ ఆఫీస్ నుంచి బయటికి రాలేదు. వెంటనే పూర్వ విద్యార్థులు ఫోన్ చేయడము, పోషకులు కూడా మీ పేరెంట్స్ ఫోన్ చేయడము, అభినందించడము, స్టేటస్లు పెట్టుకోవడము నిజంగా చాలా హ్యాపీనిచ్చింది. ఒక ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు ప్రశంసించడము, అవార్డు ఇవ్వడము, మన జిల్లా విద్యాధికారి గారు కూడా సన్మానించడము అనేటువంటిది జీవితంలో మర్చిపోలేని మైలురాయిగా నేను భావిస్తున్నాను. గతంలో చాలా అవార్డులు వచ్చినాయి నాకు, ప్రైవేట్ రంగంలో వచ్చినాయి. ప్రైవేట్ రంగంలో రావడం ఒకే ఇదే, అదొక ఆనందాన్ని ఇస్తే ప్రభుత్వం గుర్తించి ఇవ్వడం అనేటువంటిది ఒక మైలురాయిగా భావిస్తున్నాను. నిజంగా 30 సంవత్సరాలుగా చేసిన సేవలు ఒక్క అవార్డుతో నిజంగా నేను అదృష్టవంతుణ్ణి అని భావిస్తున్నాను. ఈ అవార్డుతో ఇంకింత గొప్పగా ఇంకా చక్కటి విద్యను అందించాలి, ఇంకా విలువలతో కూడిన విద్యను బోధిస్తూ మరి ఎందరో విద్యార్థుల్ని ఈ జాతికి మేలి రత్నాలుగా అందించాలనే ఉత్సాహం ఇంకా నాకు వస్తూ ఉంది. సో మీ చిరునవ్వుల్లో చూస్తూ ఉన్నాను. ఈ విజయము నాకే సొంతం కాదు, మీ అందరికి సొంతము. అంత ఆనందాన్ని మీరు పొందుతున్నారు, నేను పొందుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కాళోజీ జయంతి వేడుకల కార్యక్రమానికి SO2 GM అండ్ 1 గ్రూప్ ఏజెంట్ లక్కిడి రమేష్
ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి స్వర్గీయ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలం ఎత్తి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మొత్తం మాట్లాడి వారి జీవిత చరిత్ర మొత్తం గుర్తు చేసిన రమేష్ గారు, చారి గారు, సుబ్రహ్మణ్య గారు అందరి ముందు పోషకంగా చేస్తున్నారు. ప్రజా సమస్యల పైన ఆ విధంగా చెప్తూ అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, అర్హులంతా ఒక చోట, ఉన్నవాళ్ళుగానే లేని వాళ్ళుగానే ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే హింస తప్పు, అది మది ఘోరం. ఒక చోట ఆకలి మంట ఒక చోట హంస. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మొదటగా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కాళోజీ నారాయణరావు గారు గురించి ఇప్పుడు మన ముగ్గురు వక్తలు చెప్పిన దాన్ని బట్టి మొత్తం ఒక పుస్తకం మన మెమరీలో నిండిపోయింది. ఇంతకుముందు తెలియని విషయాలు ఉన్నా కూడా చాలా క్లుప్తంగా, చాలా డిస్క్రిప్టివ్గా చెప్పారు. మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకా కొంత గ్యాదర్ అయ్యి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి అదే ఇక్కడ వచ్చి హన్మకొండ మడికొండల సెటిల్ అయ్యారు. వరంగల్ అంటేనే ఉద్యమాల గడ్డ, మీ అందరికీ తెలుసు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, తెలంగాణలో ఈ మూడు డిస్టిక్లు ఉంటాయి. తెలంగాణ భాష ప్రాముఖ్యత ఒక తెలంగాణ రాకముందు అంటే కమ్యూనికేషను, తెలంగాణ భాషల వాళ్ళకు కమ్యూనికేషన్ కావడానికి, తెలంగాణ సపరేట్ చేయడానికి ఇలాంటి ప్రజాకవులు వాళ్ళ ఈ బుక్స్ రచనలు చాలా దోహదపడ్డాయి. ఎందుకంటే డైరెక్ట్ మనం చెప్పదలుచుకున్నది వాళ్ళకు చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ బుక్స్, ఈ తెలంగాణ కాళోజీ నారాయణరావు గారి బుక్స్ కానీ, నా గొడవ, ఇట్లాంటి చాలా సంపుటికలు ఇవన్నీ చాలా దోహదపడ్డాయి. తర్వాత అతను ఉద్యమం తర్వాత వివిధ నిజాం పాలన ఉద్యమం కానీ, తర్వాత స్వాతంత్ర ఉద్యమం కానీ, తర్వాత ఆయనకు గవర్నమెంట్ కూడా సత్కారాలు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం పురస్కరించుకొని ఆ జయంతి సందర్భంగా ఆయన యొక్క చేసిన సేవలు మనము ఈ విధంగా సంస్కరించుకోవడానికి అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కు, మీరందరికీ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సొంతంటి కలను నెరవేర్చడం కోసం సిఐటియు చేపట్టే సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమంలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఉదయం జీడీకే 193 ఇంక్లైన్ ఆవరణలో సిఐటియు నాయకులు కార్మికులతో కలిసి సీక్రెట్ బ్యాలెట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెండి శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీ క్వార్టర్లో ఉంటున్న కార్మికులు ప్రతి సంవత్సరం 50 నుండి 60 వేల రూపాయలను నష్టపోతున్నారని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా 40 వేల మంది కార్మికులను పనిచేస్తుంటే 50 వేల పైన క్వార్టర్స్ ఉన్నాయని, అందులో 60% పైగా క్వార్టర్లు కాలం చెల్లని
సూచించారు. కాల పరిమితి ముగిసిన ధర్మిలా క్వార్టర్లన్నింటినీ కూల్చివేసి సదరు స్థలాలను కార్మికులకు కేటాయిస్తే సొంతింటిని నిర్మించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. సొంతింటి నిర్మాణం వల్ల కార్మికులకు సంవత్సరానికి 60,000 రూపాయలు మిగలడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఉపశమనం లభిస్తుందని సూచించారు. సొంతింటి విషయంలో సిఐటియు ప్రతిపాదన పట్ల కార్మికుల అభిప్రాయాలను సేకరించేందుకే సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు వివరించారు. కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు అమలు కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోరాటంలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక విషయాలు సిఐటి నాయకత్వం మొత్తం కూడా కార్మికులకు సంబంధించిన కోటర్ తీసుకుంటే ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా కార్మికులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ వివరణలో కోటర్ తీసుకుంటే కార్మికులు నష్టపోతా ఉన్నాడు కాబట్టి ఆ నష్టాన్ని పూరించుకొని దిగిపోయే వరకన్నా సొంతిల్లు ప్రతి కార్మికునికి ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ పోరాటం వల్ల సొంతిల్లు సాధ్యమైతే కార్మికులందరికీ కూడా దిగిపోయిన తర్వాత సొంతిల్లు ఉంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. అందుకని కార్మిక సంఘాలన్నీ కలిసి రావాలి. అందరి కార్మికులు కూడా తమ అభిప్రాయాలను 11, 12 తేదీల జరుగు ఓటింగ్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే 40,000 మంది కార్మికులుంటే దాదాపు 56,000 కోటాలున్నాయి. అవన్నీ కూడా 60% పైగా కాలం చెల్లిన కోటాలే ఉన్నాయి. అందుకని కాలం చెల్లిన కోటాలను కూల్చివేసి దానికి సంబంధించిన జాగాను కార్మికునికే ఇస్తే అదే జాగాలో సొంతిల్లు నిర్మాణం చేసుకుని ఆయన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన కోటాలకు సంబంధించిన పక్కపొంటి జాగాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక మందికి ఇతరులకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అందుకనే అదే పట్టాలు ఆ జాగాల్లోనే అలాగే కోటరు ఏదైతే కూలుస్తా ఉన్నారో దానికి సంబంధించిన జాగాలోనే కార్మికునికి ఇల్లు వేసుకోవడానికి ఆ జాగిస్తే ఇల్లు కట్టుకొని స్థిరస్థాయిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే సిఐటియు నిర్ణయం మేరకు మీరందరూ కూడా 11, 12 తేదీల జరుగు ఓటింగ్లో పూర్తి స్థాయిలో పాల్గొని అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.